తెలుగు దర్శక నిర్మాతలు ఈ మధ్య పురాణాలను కూడా తెర మీదికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఒకప్పుడు పౌరాణిక సినిమాలతో అలరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ తరం దర్శకులు కూడా ఇతిహాస కథలను మళ్లీ తెర మీదికి తీసుకురావాలని చూస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా మహాభారతం చేస్తానని ప్రకటించగా బాలీవుడ్ మేకర్స్ కూడా మహాభారతాన్ని సినిమాగా చేయాలని ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మహాభారతాన్ని పర్వ అనే టైటిల్ తో సినిమాగా చేయాలని చూస్తున్నారు. వీరితో పాటు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా మహాభారతాన్ని తెరకెక్కించాలని చూస్తున్నాడు. హనుమాన్ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న ప్రశాంత్ నీల్ మహాభారతాన్ని సినిమాగా చేయాలని ఉందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో ఇప్పటి స్టార్స్ లో ఎవరెవరు ఏ పాత్రలకు పర్ఫెక్ట్ గా అనుకుంటున్నారో ప్రశాంత్ వర్మ చెప్పారు. అందులో ధర్మరాజుగా చిరంజీవి, అర్జునుడిగా రామ్ చరణ్, భీముడిగా ఎన్టీఆర్ పేరు చెప్పారు. కృష్ణుడిగా మహేష్, నకులుడిగా నాని, దుర్యోధనుడిగా మోహన్ బాబు, కర్ణుడిగా పవన్ కళ్యాణ్, ద్రౌపదిగా నయనతార పర్ఫెక్ట్ అని చెప్పారు. ఒకరిద్దరి పాత్రలు తప్ప ప్రశాంత్ వర్మ చెప్పినవన్నీ మన స్టార్ ఇమేజెస్ కి సూట్ అయ్యేవని చెప్పవచ్చు. రాజమౌళి తీసే మహాభారతంలో ఎవరెవరు ఏ పాత్రల్లో నటిస్తున్నారన్నది చెప్పడం కష్టం. కానీ ప్రశాంత్ వర్మ మహాభారతం తీస్తే మాత్రం తెలుగు స్టార్స్ అంతా కూడా దానిలో భాగమవుతారని చెప్పవచ్చు. ఆ సినిమా నుంచి తన ప్రతి సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్న ఎవరు తీసినా సరే తెలుగు హీరోలతో మహాభారతం అంటే పాన్ ఇండియా రేంజ్ లో రికార్డు సాధించడం పక్కా అని చెప్పవచ్చు. ప్రశాంత్ వర్మ హనుమా సినిమాతో మరో క్రేజీ అటెంప్ట్ చేస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా ప్రశాంత్ స్టామినా ఏంటో చూపిస్తుందని అంటున్నారు. ఏదేమైనా మన స్టార్ హీరోలను డిఫరెంట్ లుక్ లో చూపించబోతున్నాడనమాట. మరి మన హీరోలు పైన చెప్పిన క్యారెక్టర్ లో సూట్ అవుతారా, లేక ఎవరు ఏ క్యారెక్టర్ కి సూట్ అవుతారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.